గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ప్రభుత్వ బిల్లులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చ. వారం రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రభుత్వంపై 32,000 కోట్ల భారం పడుతుందన్న మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. ఏజీ వాదనల్ని సమర్థించిన న్యాయస్థానం. ఏపీలోని స్వస్థలాలకు చేరిన ఆర్మీ జవాన్ల పార్థివ దేహాలు. బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలన్న జగన్. ఢిల్లీ హైకోర్టులో కవితకు దక్కని ఊరట. ఈడీ, సీబీఐ 2 కేసుల్లోనూ బెయిల్ నిరాకరణ. రాహుల్ హిందూ వ్యాఖ్యలపై దద్దరిల్లిన లోక్సభ. విపక్షాలకు రేపు సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోడీ. కొత్త చట్టాలతో గ్యాంగ్ రేప్ కేసుల్లో 20 ఏళ్లకు తగ్గకుండా శిక్ష. పనిష్మెంట్ కంటే న్యాయానికి పెద్దపీట వేశామన్న అమిత్ షా. రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు. దేశంలోని 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.